ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మాటల ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు కొన్ని మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. బహు ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి అక్కడ. 35వ వచనంలో, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడైన యెహోవా ఈ మాటలు పలుకుచూ ఉన్నారు. నా నిమిత్తము అనగా ఆ ఘనమైన దేవుని నామము నిమిత్తము ఆ పట్టణము కాపాడబడును. అంటే సాధ్యమే, దేవుడి కోసం పట్టణాన్ని కాపాడడం అనేది సాధ్యం. కానీ దేవుని నిమిత్తము, దావీదు నిమిత్తము, దావీదును బట్టి అనే మాట వ్రాయబడి ఆ మాటను గమనించాలి. దావీదును బట్టి అనే మాట బహుగంభీరమైనది. దావీదును దేవుడును మా ఇద్దరిని బట్టి ఆ పట్టణమును కాపాడుతాను అన్నాడు. అసలు విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి చూస్తే, రాజైన హిజ్కియా దినములలో జరిగిన సందర్భం అది. హిజ్కియా అనగా దేవుని బిడ్డ, ప్రభువుని ఎరిగిన రాజు, యోధా దేశమును పాలిస్తూ ఉన్నాడు. అలాగే అష్షూరు రాజు రబ్షాకే, అంటే ప్రభువుని ఎరగని అన్యుల దేశం అష్షూరు దేశం. వాళ్ళ రాజు రబ్షా పలికిన మాటలు విని నాయకులందరూ కూడా గోని పట్టలు కట్టుకొని మందిరానికి పోయి హెచ్చుగా ప్రార్థన చేస్తున్నారు. రబ్షా అని అన్యుడైన రాజు హిజ్కియాను ఉద్దేశించి, దేవుడిని ఉద్దేశించి, దేవుని ప్రజలను ఉద్దేశించి అతి హేళనగా మాట్లాడాడు. 8వ వచనంలో గమనిస్తే, అష్షూరు రాజు ఒక లేఖను పంపించాడు. శత్రువు తన పైకి యుద్ధములకు వస్తున్నాడు అనే ఆ మాటలు అందులో రాయబడ్డాయి. ఆ యొక్క మాటలు దేవుని సన్నిధిలో పెద్దగా చదివి దేవునికి మొరపెడుతున్నారు. దేవుని సన్నిధిలో హిజ్కియా కానీ, దేవుని బిడలు కానీ, అతను ఏమైతే లేఖ రాశాడో, ఉత్తరం రాశాడో అది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము శత్రువు చేతికి అప్పగించబడదని చెప్పి నీవు నమ్ముకున్న దేవుని చేత మోసపోకము. అతను అన్న మాటలు, నీ దేవుడి మీద ఆధారపడి నీవు మోసం చేసుకుంటావేమో చూడు. అష్షూరు రాజు సకల దేశాలను నశింపజేశాం, నువ్వు మాత్రం తప్పించుకుంటావా? ఇటువంటి మాటలు విని హిజ్కియా చాలా దిగులు పడ్డాడు. 37వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా లోకమందున నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా, సమస్త జనులు తెలుసుకున్నట్లు అతడు సెనహరేబు చేతిలో నుండి తప్పించుము అని ప్రార్థన చేశాడు. అతడు పంపిన ఉత్తరమును తెచ్చి అధికారుల ముందు పరిచి చదివించి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు యెషయా ద్వారా ఈ సమాచారం పంపాడు. దేవుడే జోక్యం చేసుకున్నాడు ఈ విషయంలో. ఒక టైములో యెరూషలేం వారి మీదకి రబ్షా అనగా అష్షూరు రాజు సెనహరేబు, వాళ్ళ సైన్యాధిపతి రబ్షా వాళ్ళు పంపిన ఉత్తరం ఏంటంటే, మా చేతుల్లో నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మీ దేవుడైన యెహోవా రక్షిస్తాడా? మీ రాజైన హిజ్కియా రక్షిస్తాడా? మీ ప్రజలు రక్షిస్తారా? నేను ఎన్ని దేశాల మీదకి వెళ్ళానో తెలుసా? ఎన్ని దేశాలని నేను జయించానో తెలుసా? ఆఫ్టర్ ఆల్ మీరందరూ కూడా అని చాలా చిన్నబోయే విధంగా అతను ఒక ఉత్తరం రాసి పంపిస్తే, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అన్నాడు. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రజలైన వాళ్ళు ఈరోజు ఆపదలో ఉన్నారు కనుక వాళ్ళు ప్రార్థన చేస్తూ అన్నారు. హిజ్కియా ముఖ్యంగా రాజు అయ్యుండి కూడా కాస్త కలవరానికి లోనయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు.
37వ అధ్యాయము 32వ వచనం యెషయా గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, సెనహరేబు మీ పట్టణంలోనికి రాడు. దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియాతో. వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా దూత వచ్చి అష్షూరు దండుపేటలోని 185,000 మందిని చంపింది. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన విన్నాడు. చాలా టెన్షన్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఆవేదనలో కృంగిపోతున్నారు. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళు ఏమైతే మాట్లాడారో, ప్రగల్భాలు పలికారో ఆ మాటలన్నీ ఎత్తి ప్రార్థన చేశాడు. దేవుడు అంగీకరించాడు. ఆ రాత్రి 185,000 మందిని దేవుడు తన దూతను పంపి శత్రువులైన అశ్షూరీలని వాళ్ళని ఆ రాత్రికి రాత్రి యెహోవా దూత మొత్తగా 185,000 మంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయానికి శవాలు రాసులుగా కనబడ్డారు. సెనహరేబు తన పట్టణానికి తిరిగి వెళ్ళి వాళ్ళ దేవత నిస్రోకి దేవుని మందిరంలో మ్రొక్కుతున్నాడు. వాళ్ళ దేవతకు మ్రొక్కుతున్నాడు. అతని కుమారులే వచ్చి ఖడ్గముతో వాళ్ళ నాన్నని చంపి తప్పించుకొని పోయారు. చూచారా, సెనహరేబు రాసిన లేఖ, పలికిన ప్రగల్భాలన్నీ కూడా మటుమాయమయ్యాయి. సైనికులు శవాలైపోయారు. రాజు చంపబడ్డాడు. దేవుని పట్టణంలోనికి రాకుండానే చచ్చిపోయాడు. అప్పుడు దేవుడు అన్నమాట, నా నిమిత్తమో దావీదు నిమిత్తమో ఈ పట్టణమును కాపాడతాను. ప్రియ దేవుని బిడలారా, దావీదు ఎవరు అసలు? దేవుడిని బట్టి ఆ పట్టణమును కాపాడాడు అంటే ఓకే, వాళ్ళు ఆయన ఆశ్రయించారు గనక, దేవుని నమ్ముకున్నారు గనక. మరలా దావీదు ఏంటండి? దావీదును బట్టి నన్ను బట్టి ఈ పట్టణాన్ని కాపాడతాను అని దేవుడి పేరు దావీదు పేరు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? దావీదు సెనహరేబు వారి మాటలు నెగ్గకపోట, సైన్యమేమో శవాల రాసగుట, అతడేమో రాజు కుమారుడు చేత నరకబడుట, ఇవన్నీ కూడా నా నిమిత్తము దావీదు నిమిత్తము అన్నాడు. దేవుడు సార్వభౌముడు, సరే దావీదును బట్టి అని అంటున్నాడు. దావీదు నిమిత్తము. దావీదు ఎవరు? ఎట్టివాడు? పాపిష్టివాడు కదా. దావీదు నిమిత్తము. దావీదు ఎవరు? ఎట్టివాడు? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, పాపిష్టివాడు కదా. దావీదుకు దేవునికి ఉన్నంత స్థాయి ఎలా వచ్చింది? దావీదు ఉరియా బారితో పాపం చేశాడు కదా. దావీదు సాతాను ప్రేరేపణతో దేవుడు వద్దు అంటే జనాభాని లెక్కేశాడు కదా. తాను చేసిన పాపముల కొరకై పశ్చాత్తాపడ్డాడు. తాను పాపినని ఒప్పుకున్నాడు. నేను పాపినని అడుగుట్లో వెనకాడని వాడు, విధేయ గుణము కలిగిన వాడు. అతనికి ఇంత గొప్పతనాన్ని కలిగించింది. దావీదు కొరకై దేవుడు సెనహరేబు సైన్యాన్ని నాశనం చేశాడు. దేవుని ప్రజలకు జయం కలిగింది కదా. నువ్వు విశ్వాసమిని అంటున్నావు కదా, మరి నీ వలన ఎవరైనా మేలు చేకూరిందా? ఒక ఆత్మైనా రక్షించబడిందా? ఈరోజు యోధావారు రక్షించబడ్డానికి గల కారణం తెలుసా? నన్ను బట్టి, దేవుడిని బట్టి, అలాగే దావీదును బట్టి. అంటే దావీదు వల్ల వాళ్ళు సేవ్ అయ్యారు. దావీదును బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని బట్టి దేవుడు ఎవరికైనా మేలు చేస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు ఎవరి విషయంలోనైనా కృప చూపిస్తున్నాడా? దావీదును బట్టి అయితే యోధా వాళ్ళందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని సెనహరేబు చేతిలో నుండి తప్పించి, ఆ సెనహరేబు చనిపోవడానికి దేవుడే తన కుమారుని సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇదంతా యోధా వారికి మేలు జరగడానికి ఎప్పుడో చనిపోయిన దావీదు. మనుషులు మర్చిపోయారు, దావీదు సమాధిలో కలిసిపోయాడు. కానీ దేవుడు మాత్రం దావీదు చేసిన భక్తిని బట్టి దావీదును మర్చిపోలా. మనము కాలగర్భంలో కలిసిపోవచ్చు, కానీ మనం చేసిన భక్తి ఉంది చూసారా, వెనక తరము మాట్లాడుకునే విధంగా దేవుడు ఉంచుతాడు.
కనుక పౌలుని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తా. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూస్తే, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వం పాడు చేయుచు వచ్చిన మతము ప్రియ దేవుని బిడ్డలారా ప్రకటిస్తున్నాడన్న సంగతిని మాత్రం విని నన్ను బట్టి దేవుని మహింపరిచిరే అని ఉంది. ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడు? చాలా క్రూరుడు. కానీ ఈ రోజున అక్కడ వ్రాయబడిన మాట మీరు గనక నీట్గా చదివితే అక్కడ ఏముంది అంటే, నన్ను బట్టి దేవుని మహింపరిచిరి. గలతీ సంఘం గురించి రాస్తున్నాడు. నన్ను బట్టి వారు దేవుని మహింపరిచిరి అని ఉంది. పౌలు ఇంతకుముందు క్రీస్తు శిష్యుల్ని హింసించిన వాడు. పౌలు తన జీవిత సాక్ష్యాన్ని ఈ విధంగా ప్రకటించాడు. పూర్వం నేను దోషకుణ్ణి, నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి అన్నాడు. దేవుడు దమస్కో మార్గములో అతను దర్శించి రక్షించి ఆత్మల రక్షణ పరిచయలో నియమించుకున్నాడు. పౌలు భక్తుడు వేల కొలది ఆత్మలను వెలుగులోనికి నడిపించాడు. నిజం చెప్పాలంటే పౌలు గారి జీవితం అపోస్తుల కార్యములోని అద్భుతాలు, పత్రికలోని భక్తి సూత్రాలు లేకపోతే ఈనాటి క్రైస్తవ సంఘాలకు భక్తి శ్రేష్టలే ఉండేవి కావు. అనగా పౌలు గారిని బట్టి ఆనాడు సంఘాలకి, ఈనాటి విశ్వాస బృందాలకి భక్తిదారులు దొరికాయి, సంఘ క్రమాలు దొరికి విశ్వాసుల క్రమంలో సాగడానికి తోడ్పడుతున్నాయి. మరి మన సంగతి ఏమిటి? నీ ద్వారా ఒక్క ఆత్మైనా వెలుగులోకి వచ్చారా? పౌలుని బట్టి ఎందరో వెలుగులోకి వచ్చారు. పౌలుని బట్టి ఆ గలతీ సంఘం దేవుని స్తుతించారు. నిన్ను బట్టి ఎవరైనా దేవుని స్తుతిస్తున్నారా? నన్ను బట్టి ఎవరైనా దేవుని స్తుతిస్తున్నారా? నిన్ను బట్టి ఎవరికైనా లాభం కలిగిందా సంఘంలో? నిన్ను బట్టి ఎవరైనా దేవుడి సన్నిధిలో బలపరచబడ్డారా? దావీదును బట్టి దేవుడు ఆ ప్రజలకు మేలు చేశాడు. పౌలుని బట్టి ఆ సంఘానికి దేవుడు మేలు చేశాడు. మరి నిన్ను బట్టి ఎంతమందికి దేవుడు మేలు చేస్తున్నాడు? కనుక ఈ ఉదయకాలం ముందు ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, అషూర్ రాజు సెనహరేబు సైన్యాధిపతి రబ్షా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ ప్రగల్భాలు, ఇశ్రాయేలీలు ఎంత, వాళ్ళ దేవుడు ఎంత, వాళ్ళ రాజు హిజ్కియా అంత వాళ్ళని బెంబేలు తెచ్చేశారు మాటలతో. కానీ హిజ్కియా ఆ మాటలన్నీ ఎత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే హిజ్కియాకు వాగ్దానం చేశారు, నీ పూర్వకాలం ముందు జీవించిన దావీదును బట్టి మీ కుటుంబాలకు మేలు, మీ యొక్క ప్రజలకు మేలు. దావీదును బట్టి నేను అన్యులతో నేను యుద్ధం ఆడతాను సెనహరేబుతో అని మాట్లాడి ఆ రాత్రి 185,000 మంది ఫిలిస్తీయులు, ఆ అశ్షూరీయులు చనిపోవడానికి కారణమైంది. కనుక పౌలుని బట్టి గలతీ సంఘానికి జ్ఞాపకం చేసుకున్నారు. మా భక్తిని బట్టి ఇతరులకు మేలుకరంగా ఉంచండి. మా ప్రార్థన, మా విశ్వాసము, మా జీవిత వైఖరిని బట్టి ఇతరులకి, కుటుంబ సభ్యులకి మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దావీదును బట్టి, పౌలును బట్టి వారికి మేలు చేశారు. మీ చిత్తమైతే రేపు మార్నింగ్ కూడా కొన్ని విషయాలు ఇందులో నుండి ధ్యానించగలిగిన కృప దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. ప్రతి విధమైన మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మరి ఇతరులకి షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మిమ్మల్ని బట్టి ఇతరులకు మేలు కలగాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.